హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఇది ఏం వీడియో అంటే, మేము శివరాత్రి పండుగ రోజు గుండ్ల బ్రహ్మేశ్వరం వెళ్ళాము. అప్పటి నుంచి ఇప్పటికైంది నాకు వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి ఇంత టైం పట్టిందనమాట. ఇంట్లో చాలా పనులే ఉంటున్నాయి, అందుకోసం అస్సలు వీడియోలు పెట్టేకే కుదరట్లేదు. అందుకోసం బాగా లేట్ అయిపోయిందనమాట. ఇంకా మేము మార్నింగే స్టార్ట్ అయినాములేండి. నంద్యాల నుంచి 6కి అంతా స్టార్ట్ అయినాము. ఇంకా ఇక్కడ ఇది మామూలుగా మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళేది దిగువ మెట్ట అని ఉంటుంది. అక్కడ నుంచి వెహికల్స్ పంపిస్తుంటారనమాట. అదే ఇక్కడ ఆగి టీ తాగి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. మేము తుఫాన్ తీసుకొని పోయింటిమి. అందరం ఫ్రెండ్స్ అంతా కలిసి, ఇంటి పక్కన వాళ్ళందరం కలిసి వెహికల్ మాట్లాడుకొని వెళ్ళామన్నమాట. పండుగ రోజు వీడియో ఇది. ఇంకా వెళ్తున్నాము. మొత్తం ఫారెస్ట్ అనమాట, డీప్ ఫారెస్ట్లో అండి. ఇంకా నీకు మెయిన్ రోడ్ మీద నుంచి లోపలికి వెళ్ళాలంటే టెంపుల్ దగ్గరికి 48 కిలోమీటర్స్ అంట లోపలికి. మొత్తం ఫారెస్టే అనమాట ఇదంతా. ఇంకా మంచిగా ఎంజాయ్ అయితే బాగా చేసినాము. చాలా బాగుండింది ప్లేస్ కూడా. అసలుకు చూడండి, మొత్తం చెట్లే. అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. వెళ్ళాలి అని చెప్తుంటా కదా అప్పుడప్పుడు. పిల్లలు రాలేదు, ఆయన రాలేదు, నేను ఒక్కదాన్ని వెళ్ళాను. పాపకేమో డ్యూటీ ఉండింది, ఇంకా ఆయనకి షాపు. ఇంకా పాప కోసం వాడు ఉండాల్సింది వచ్చింది. అందుకోసం నేను ఒక్కదాన్నే ఇంక అందరితో, ఇంటి పక్కన అక్క వాళ్ళతో అందరితో కలిసి నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట. ఇక్కడ ఇంకా చాలా రోజుల నుంచి ప్లాన్ ఉండింది వెళ్ళాలనేసి. ఇంకా అనుకోకుండా అలా కుదిరిపోయిందబ్బా. ఇంకా అంతే, ఏవైనా మనం ప్లాన్ చేసుకుంటే కొన్ని అవ్వవు కదా. పక్కా ప్లాన్ చేయాలా అనుకుంటుంటాం, కానీ అవ్వవు కొన్ని. ఇంక ఇది అనుకోకుండా అయిపోయింది. వెళ్ళామన్నమాట. ఇంకా చీకట్లోనే ఆ రోజు పండగ కదా. అసలే 3కి లేచి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకొని ఇంకా అవన్నీ వీడియోలు తీయలేకపోయినా, ఎందుకంటే మళ్ళీ స్టార్ట్ అవ్వాలి కదా మార్నింగే. సో లేట్ అయిపోతుంది. ఆ ఫోన్ అది పెట్టుకుంటూ కూర్చుంటే ఇంకా టైం పడుతుంది కదా. అవేవి షూట్ చేసుకోలేకపోయినా ఇంట్లో పూజ చేసుకొని బయలుదేరినాను అనమాట. మామూలుగా అయితే ఆ రోజు అభిషేకానికి వెళ్ళాలి, కానీ ఇంకా ఈ ప్లాన్ ఉంది కదా అనే ఉద్దేశంతో అభిషేకం కూడా వెళ్ళలేదు. ఇంకేదేమో వెహికల్లో అనమాట. అందరం ఇంకా 9 మెంబర్స్ ఏమో వెళ్ళాము. మంచిగానే వెళ్ళాము, అంటే ఇరుగ్గా లేకుండా ఫ్రీగా అట్లా వెళ్ళాం అనమాట. బాగానే జరిగింది జర్నీ అయితే. ఈవినింగ్ అంతా వచ్చేసినాములేండి, మంచిగా అయింది. ఇంకా అంత కాదు, అక్కడక్కడ కొంచెం షూట్ చేసుకున్నాను అనమాట ఫారెస్ట్లో. అక్కడంతా బాగుంటుంది కదా మనకు. ఈ ఫారెస్ట్ అంటేనే కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా ప్లేస్ అంతా. ఎవరికైనా నచ్చుతుంది, నాకు కూడా నచ్చింది అనమాట. అందుకే కొంచెం షూట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఎంతమంది వెళ్ళినారు శివరాత్రి రోజు, ఇట్లా ఎవరు ఎలా వెళ్తుంటారు అనేది నాకు ఒకసారి కామెంట్ చేయరా. ఖచ్చితంగా శివరాత్రికి అయితే ఎక్కడో ఒక చోటుకి వెళ్తుంటారులేండి. నేను ఈ మధ్య పిల్లలు చిన్నగా ఉన్న రోజులు అసలు ఎక్కడికి వెళ్ళేదాన్నే కాదు. పిల్లల స్కూళ్ళు, క్యారియర్లు ఇదే సరిపోతుండే. ఇప్పుడు అసలు ఆ టెన్షనే లేదులేండి. అసలు వంట కూడా చేయలేదు. లేచిన ఇంకా నేను పూజ చేసుకుని వచ్చేసిన. టీ కాఫీ కూడా బయటనే తాగినాను అనమాట. ఇంకెవరు లేవలేదు, పిల్లలు ఆయన కూడా. ఇంకా నేనే, ఇంకా మాకు గుడి దగ్గరే కదా, గుడి దగ్గరికి వెహికల్ రమ్మని చెప్పింటిని. ఇంకా వెళ్ళాము. ఇక్కడ ఇది టెంపుల్ విశిష్టత ఏంటంటే, ఎవ్రీ ఇయర్ ఓన్లీ శివరాత్రికి మాత్రమే ఓపెన్ ఉంటుంది అనమాట. మిగతా టైంలో ఓపెన్ ఉండదు. ఇంకా అందుకోసం సంవత్సరానికి ఒక్కసారే అలో ఉంటుంది. ఫారెస్ట్ కదా, సో ఇంక శివరాత్రికి మాత్రమే అలో ఉంటుంది అనమాట. అందుకోసం ఓన్లీ శివరాత్రి పండగకే మనకు ఆ శివయ్య దర్శనం. గురుంగ్ల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం అంటారు. మనకు ఓన్లీ శివరాత్రికి మాత్రమే ఉంటుంది అనమాట ఈ శివయ్య దర్శనం. అందుకోసం ఇంకా చాలా అంటే చాలా జనాలు వచ్చినారు. నైట్ అక్కడే స్టే చేసి అక్కడ కళ్యాణం కూడా జరుగుతుందంట. ఇంకా అవన్నీ మేము లేము అసలుకి. ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదులేండి. వెళ్ళినాము, దర్శనం చేసుకున్నాక టిఫిన్ పెడుతున్నారు అక్కడ. టిఫిన్ చేసేసినాము, స్టార్ట్ అయినాము. ఎక్కువసేపు ఉండలేదు. కానీ మేము వస్తుంటే మాకు ఎంతమంది ఎదురైనారంటే వెహికల్స్, అస్సలు బాబోయ్ ఎంతమంది ఎక్కడుంటారో ఏంటో అసలు ఏం అర్థం కాలే. అంత జనాలు వస్తున్నారనమాట. అంత వస్తారని అసలు తెలీదు మాకైతే. అనుకోలేదు అస్సలు, ఇంత జనాలు వస్తారని అస్సలు అనుకోలేదు అనమాట. చూడండి మా బ్యాచ్ వీళ్ళంతా, అక్క వెనకొచ్చే వాళ్ళంతా
ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు వెనకొచ్చే వాళ్ళంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఎంత ఫ్యామిలీ మెంబర్స్ అయినా అందరం కలిసే ఉంటాం కదా, కలిసి వెళ్ళినప్పుడు సో మేము కూడా అలానే వెళ్తున్నాం అనమాట. ఇంకా కొంచెం ఒక 200 మీటర్లేమో మన వెహికల్స్కి టెంపుల్కి అంత డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇట్లా ఇక్కడికి లోపలికి ఇంత లోపలికి టెంపుల్స్ అయితే ఇంత లోపలికి వెహికల్స్ అయితే రావంట. అందుకోసం నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. ఇక్కడ భోజనాలు ఎంతమంది జనాలు వచ్చినా అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఉగ్గాని, బజ్జీ, ఉప్మా అట్లా మంచిగా భోజనాలు అయితే మంచిగా ఏర్పాటు చేసినారు. ఇంకా ఇది టెంపుల్ ముఖద్వారం అన్నమాట. వచ్చేసినాము. చూడండి ఎలా ఉందో, అంతా అడవి కదా, అన్ని కొబ్బరికాయలు దొరుకుతున్నాయి, ఇంకా అన్నీ ఉన్నాయిలేండి, బాగానే దొరుకుతున్నాయి అన్నీ. ఓకే, కానీ గ్రేట్ కదా ఇంత లోపలికి వచ్చి ఇవన్నీ సౌకర్యాలు మనం కల్పించడం అంటే చాలా గ్రేటు. బాగా మంచిగానే అయ్యిందిలేండి. మాకైతే దర్శనం అయితే మరీ అంత రష్ ఏం కాదు. ఓకే, అంటే మార్నింగ్ టైం కదా అంత లేదు, నైట్కంతా చాలా వచ్చేస్తారంట జనాలు. ఇంకా అందుకోసం ఇదేమో క్యూలో నిల్చున్నాము అందరం, దర్శనానికి వెళ్ళాలి కదా. ఇంకట్లా గుడి ఒకసారి షూట్ చేద్దామని తీస్తున్నాను. ఎండ అయితే బీభత్సంగా ఉంది ఆ రోజు బాగా. ఇంకా అంతే, ఎండలోనే ఎక్కువసేపు మరీ రిస్క్ అయితే అవ్వలేదు. ఓకే, నాట్ బ్యాడ్. ఇంకా టెంపుల్ అది మెయిన్ టెంపుల్ అనమాట. గుడి మరీ పెద్దగా ఏం లేదు, కానీ అంటే దేవుడి విశిష్టత అది. ఇంకా ఓన్లీ శివరాత్రికి మాత్రమే కదా, అందుకోసం జనాలు మాత్రం పిచ్చి జనాలు ఉన్నారులేండి. బాగానే అయింది మాకైతే దర్శనం. ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసినాము. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా అక్కడే టిఫిన్ కూడా చేసేసి ఇంకా మేము స్టార్ట్ అయినామన్నమాట. కొద్దిసేపు ఏం కూర్చున్నాము అంతే, ఎక్కువసేపు లేండి. టిఫిన్ చేసేసి టీ కూడా సూపర్ అంటే సూపర్ ఉండింది, చిక్కగా అసలు చాలా బాగుండింది టీ కూడా. ఇంకా టీ తాగేసి ఇంకా మేము స్టార్ట్ అయినాము. చూడండి అసలు ఎంత బాగా అయిందంటే మాకు దర్శనం కూడా ఇబ్బంది లేకుండా అయిందనమాట. ఇంకా మళ్ళీ అందరం ఎంతమంది వచ్చినాం అనేది తెలియాలి కదా అనేసి ఒక పిక్ అయితే తీసుకున్నాను. ఇంక ఇది గుడి బయట బాగుంది అసలు ప్లేసు, ప్లెజెంట్ వాతావరణం అనిపించింది నాకైతే, మంచిగా అనిపించింది. అక్క మనవాడు ఇంక చాలా వీడియోలలో చూసింటారు ఈ అక్కను. ఎక్కువ శాతం కలిసే వస్తుంటాం అనమాట అన్ని చోట్లకి. మేమే ఓన్గా ప్లాన్ చేసేసుకొని వస్తుంటాము. ఇంతకుముందు భైరవకోన అట్లా కూడా వెళ్ళాం కదా, బ్రహ్మంగారి మఠము, జ్యోతి, అక్కడికి కూడా అక్కతో కలిసే వచ్చినాం కదా. ఇంకా అంతే, చెప్తుంటా కదా అందరితో మనం హ్యాపీగా ఉన్నంతసేపు అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయాలా అనేసి. అదే నేను కూడా ఎప్పుడు అట్లనే చేస్తుంటా, అందరు కూడా నాతో హ్యాపీగానే ఉంటారు. ఇక్కడ దారిలో పనసపళ్ళ చెట్టు చూడండి, అసలు ఎంత పెద్దగా ఉంది కదా, పనసపళ్ళు చెట్టు నిండా ఉన్నాయి. పనసకాయలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి పనసకాయలు. ఇంకా అదే ఇక్కడ చూసి ఒక చిన్న వీడియో తీసి చెట్టు కింద ఫొటోస్ అయితే బాగా దిగినాంలేండి, చాలానే దిగినాము ఫొటోస్ మాత్రం. ఇంకా చెట్టు కింద కూడా అందరం ఒకసారి అట్లా చెట్టును పట్టుకున్నట్లు, పండును పట్టుకున్నట్టు అట్లా. ఇంకా మనకు కొంచెం మంచిగా ప్లేస్ కనిపిస్తే దాన్ని ఇంకా వాడేసుకోవడమే కదా మనం చేసేది. ఇంకా అట్లా ఫొటోస్ అయితే బాగానే దిగినాము. ఇంకా స్టార్ట్ అయినాము అనమాట రిటర్న్. బాయ్ చెప్పేసి శివయ్యకు, బాయ్ శివయ్య చల్లగా చూడు, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని శివయ్యకు దండం పెట్టేసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయినాం అనమాట. తొందరగానే స్టార్ట్ అయినాం, ఎర్లీగా స్టార్ట్ అయినందుకే బెటర్ అయింది. లేకపోతే వామ్మో ఆ జనాలు, ఏమన్నా వెహికల్సా, అసలు వస్తానే ఉన్నాయి. ఈ ఫారెస్ట్లో అంతా ఏం కనిపించినాయంటే నాకు మొత్తం వెదురు బొంగులు కనిపించినాయి, అన్నీ వెదురే ఉన్నాయన్నమాట. ఇంకా మొత్తం ఫారెస్ట్ నిండా అవే అనిపించినాయి. ఇంకా టేకు మొక్కలును ఇవి వెదురు చాలా ఉన్నాయి, అవే ఎక్కువ. ఇంక ఇక్కడ మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయినాము. కొంచెం చాలానే టోల్గేట్లు ఉండి, చెక్కింగ్ ఉండి, అంటే కవర్లు ఫారెస్ట్లో వేయొద్దని, అదే అడవిలో కవర్లు వేయకూడదు, మనం ఏమన్నా ఫుడ్ తీసుకుపోయి ఉంటాం కదా, మన కవర్లు మన బ్యాగ్లోనే పెట్టుకోవాలని చెప్తున్నారు అనమాట. అక్కడ కవర్లు అవన్నీ కూడా బయట వాడేయద్దని చెప్తున్నారు. ఇది దారి మధ్యలో మాతో పాటు వచ్చిన వాళ్ళ ఊర్లో ఉండే టెంపుల్ అనమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. ఒకసారి ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వద్దాం రండి అని అక్క వాళ్ళు పిలిస్తే ఇక్కడికి కూడా వచ్చినాము.
అంతా బాగున్నాడు కదా వెంకటేశ్వర స్వామి. ఎక్కడున్నా ఆయన అసలు ఆయన కలే వేరబ్బా. అట్టే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా. ఇక్కడనేమో ఇంకా రంగనాథ స్వామి, ఇక్కడనేమో ఇంకా బాగున్నాడు ఈ స్వామి కూడా. చాలా అంటే చాలా బాగున్నాడు. టెంపుల్ అయితే చాలా స్పేసెస్గా ఉంది మంచిగా. ఇక్కడంతా ఇంకా పండగ కదా, ఇక్కడ కూడా కళ్యాణం జరుగుతుంది, భోజనాలు అవుతున్నాయి. చూడండి ఎంత పెద్ద ఆవరణ. అంతా బాగా స్పేసెస్గా ఉందన్నమాట. ప్లేస్ అంతా కూడా బాగున్నాయి. టెంపుల్స్ అన్నీ కూడా చాలానే టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా వచ్చి ఆ ఏడుకొండల స్వామిని దర్శించుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినామన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.